శశిధర్ గారు విహెచ్పి నుంచి శశిధర్ గారు, ఈ కుంభమేళాలో తొక్కిసలాటకి కారణాలు ఏంటండి? ఈ ఖర్గే వ్యాఖ్యలను ఎలా చూస్తారు, మీరేమంటారు? జరిగిన సంఘటన బాధాకరం, విచారకరం. కానీ ఇప్పటివరకు పాల్గొన్నటువంటి మాట్లాడినటువంటి పెద్దల మాటలు ఏంటే అసలు అక్కడ ఏం ఏర్పాట్లే లేవు, అక్కడ ఏం ఏర్పాట్లు జరగలేదు, సంఘటన జరగగానే దీన్ని రాజకీయ కోణంలో విమర్శించాలన్నటువంటి ఉత్సాహము, దాని మీద బురద జల్లాలన్నటువంటి ఉత్సాహం తప్పితే జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక దేశం యావత్తు కూడా తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటుంది. వాళ్ళ కుంభ అంటే భారతీయ ఆస్థ విశ్వాసానికి ఒక ప్రతీక, భారతీయ ఏకతకు ఒక ప్రతీక, భారతీయ ఆధ్యాత్మిక చింతనకు ఒక ప్రతీక. అక్కడికి వచ్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నాకు అక్కడ అణువణువు జరిగినటువంటి ఏర్పాట్ల గురించి పూర్తిగా అవగాహనతోటి మాట్లాడుతున్నా, చూసి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా. కాబట్టి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. వచ్చిపోతున్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అఖాడాలు నిన్న జరిగిన తర్వాత కూడా అన్ని అఖాడాలు స్పందించినాయి. ఏర్పాట్ల విషయంలో ఒకటి మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా టీవీలలోనే మాట్లాడుతున్నారు అక్కడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల విషయంలో ఒకట. తర్వాత నిన్న సంఘటన జరగగానే వాస్తవము యూపీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇందులో రెండో ఆలోచనే లేదు. 45 కోట్ల అంచనా, ఇంతమంది ఎట్లా వస్తారు, ఎట్లా సాధ్యమని అన్నారు. నదీ తీరము కాబట్టి ఎన్ని కోట్లు వచ్చినా గంగమ్మ తల్లి ఒడ్డున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, పలకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 100 కోట్ల మంది వచ్చేటువంటి వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ జాము, సహజంగా ట్రాఫిక్ జామ్ వచ్చినంత మాత్రాన మొత్తం సమస్యలు ఏర్పాట్లు ఏం లేవు అని మాట్లాడేటట్టు చిత్రీకరించడము ఏదైతే ఉందో ఇది చాలా విచారకరము. తర్వాత అక్కడ ఉన్నటువంటి నిన్న మొన్నటి వరకు అసలు విశ్వాసాల మీద నమ్మకం లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడ పోతే గంగలో మునకేస్తే పేదరికం పోతుందా, పాపాలు పోతాయా అని ఇందులో ఇంత పెద్ద ఉత్సవం దేశం మొత్తం జరుపుకుంటున్న ఉత్సవం మీద విశ్వాసాలు గాయపడే రకంగా గతం నుంచి అనేక మనం స్టేట్మెంట్లు చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక అవకాశం దొరికింది. తప్పకుండా జరిగిన సంఘటన జ్యుడిషియల్ ఎంక్వైరీకి అక్కడ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. రూమర్స్ క్రియేట్ చేసిండ్రు, ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి అనేటువంటి రూమర్స్ క్రియేట్ చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటిది అక్కడ వినబడతా ఉంది. మీరు నేషనల్ మీడియాలో చూస్తే గంట ముందు నుంచి పోలీసులు అక్కడ చేసినటువంటి అలర్ట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా విజువల్స్ బయటికి వచ్చినాయి. తర్వాత పారిశుద్ధ్యం గురించి కూడా నేను ఏర్పాట్ల గురించి చాలాసేపు ఏర్పాట్ల గురించి మాట్లాడినారు కాబట్టి 1,00,000 మంది పారిశుద్ధ కార్మికులు అహర్నిశం స్వచ్ఛ కుంభ గురించి పనిచేస్తున్నారు. ఇవాళ అక్కడ పారిశుద్ధ్యం కాపాడబడతలేదని వాళ్ళందరి శ్రమను మనము అవమానకరంగా మాట్లాడదామా? అదేవిధంగా అహర్నిశలు పోలీసులు, పారామిలిటరీ బలగాలు అక్కడటువంటి డిజిటల్ మ్యాపింగ్ చేసేసి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేసేసి ఇవాళ అక్కడ పనిచేస్తా ఉన్నారు. 1.6 లక్షల 1,60,000 టాయిలెట్ల నిర్మాణం అక్కడ జరిగింది. ఎందుకంటే ఏర్పాట్ల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఆ 14 ఫ్లైఓవర్లు, మన మనోహర్ గారు ఒక ఫ్లైఓవర్ మీద నేను స్ట్రక్ అయిపోయినా అని చెప్పారు. 14 ఫ్లైఓవర్లు కుంభమేళా గురించే కొత్తగా నిర్మాణం అయినాయి. 7 రివర్ సైడ్ రోడ్ల కొత్త నిర్మాణం అయిపోయింది. ఆ విధంగా 26,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. నిన్న చూడండి, దుర్ఘటన జరిగిన తర్వాత కూడా 144 సంవత్సరాల తర్వాత అత్యంత పవిత్రమైనటువంటి రోజు అని చెప్పి అఖాడాలు అందరు కూడా స్నానాలను, ప్రజల యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ప్రభుత్వం వెంటనే అప్పీల్ చేయగానే అఖాడాలు కూడా ప్రభుత్వము ఆ యొక్క వ్యవస్థ యొక్క సూచనలను పాటించుకుంటే వెంటనే మేము ప్రజల యొక్క రద్దీ తగ్గే వరకు కూడా స్నానాలను నిలుపుదల చేసుకుంటామని చెప్పి సహకరించారు. ఆ రకమైనటువంటి ఒక భావన అక్కడ అందరం 45 కోట్ల మంది ఎవరైతే వస్తున్నారో అందరం ఒక కుటుంబ సభ్యులం అనేటువంటి భావన, ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమైనటువంటి భావన ఉన్నది. దీని విషయం లోపల ఇప్పుడు ప్రజల లోపల ధైర్యం నింపేలాగా మనం మాట్లాడాలా, ప్రజల లోపల ఒక విశ్వాసం నింపేలాగా మనం మాట్లాడాలా. అంతేగాని అవకాశం దొరికింది కదా అని చెప్పేసి రాజకీయాలు చేయాలనుకుంటే గత ప్రభుత్వాల హయాం లోపల ఏ విధంగా జరిగింది? 1954 ఇదే విఐపి ట్రీట్మెంట్, నెహ్రూకి ఇచ్చినటువంటి విఐపి ట్రీట్మెంట్ కారణంగా 584 మంది చనిపోయినరు. అది కూడా వచ్చింది కదా, అది కూడా చర్చలో ఉన్నది కదా. ఈ రోజున జరిగిన సంఘటన ఇంకొకటండి, జరిగిన సంఘటన జరగగానే మీరు చూడండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపట పోలీస్ యాక్షన్ గాని, అంబులెన్స్ లోపట క్షతగాత్రులను తరలించినటువంటి విధానం గాని,
ఇమ్మీడియట్ గా ఎంటైర్ సిచ్యువేషన్ ను కంట్రోల్ చేయడం కానీ, టెక్నాలజీని ఉపయోగించి ఫోర్స్ ఏదైతే మన యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ 130 దేశాలు ఇవాళ అక్కడ స్టడీ చేస్తున్నాయి భారతదేశం ఇంత పెద్దదైనటువంటి ఉత్సవాన్ని ఎట్లా నిర్వహిస్తున్నది అనేటువంటిది. కాబట్టి మనం మంచిని చేద్దాం. తప్పకుండా పోయిన ప్రతి ప్రాణము విలువైంది. దాన్ని ఎవరం కూడా మనము సంఘటన జరగలేదు, సంఘటన దురదృష్టకరమే, మానవ తప్పిదం కారణంగా అక్కడటువంటి అఖాడాలు కూడా అందరూ పిలుపునిచ్చారు నిన్న. కొంతమంది మనం అన్నట్టు అదే రోజు అక్కడే సంగమం దగ్గరనే పోవాలనేటువంటి అత్యుత్సాహము, నదీ తీరంలో ఎక్కడ చేసినా పవిత్రమే, ఎక్కడన్నా చేయండి అనేటువంటి పిలుపునిచ్చిండ్రు. అందరం ప్రయత్నం చేసిర్రు. అంతేగాని దయచేసి ఇప్పుడు ఈ సమయం లోపల దీన్ని రాజకీయాలతోటి ముడిపెట్టేసేసి అక్కడ కనీసం నేను వాళ్ళు అడుగుతున్నాను, కనీసం మానవతరాయ్ గారు పోయి వచ్చినని చెప్తున్నారు, సంతోషము ఉండొచ్చు. ఒక్కో దగ్గర కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్రముఖమైనటువంటి దినాలలో ట్రాఫిక్ జామ్ అయిండొచ్చు. కానీ ప్రాక్టికల్ గా అక్కడటువంటి విషయాలను మనం విస్మరించి మాట్లాడొద్దు అనేటువంటిది నా అప్పీల్. రైట్. వ్యాకరణ నాగేశ్వర్ గారు, మీరు కూడా కుంభమేళాకి వెళ్ళొచ్చారు, అక్కడ పరిస్థితులు ప్రత్యక్షంగా చూశారు. అంటే ఏంటి, మీరేం చెప్తారు, అక్కడ తొక్కిసలాటకి కారణాలు ఏమై ఉంటాయంటారు?